హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను మీ డాక్టర్ వీణా శ్రీనివాస్. ఈరోజు మనం దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య జరుగుతున్నటువంటి ప్రచ్ఛన్న యుద్ధం డీలిమిటేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏమిటి ఈ డీలిమిటేషన్? ఎందుకు దీనిపై ఇంత రగడ కొనసాగుతుంది? బీజేపీయేతర రాష్ట్రాలు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి? దీంతో బీజేపీకి ఎటువంటి లాభం జరగబోతుంది వంటి అనేక వివరాలను గురించి మనం ప్రస్తుతం విశ్లేషించుకుందాం. ఇక డీలిమిటేషన్ కమిషన్ ద్వారా మన దేశంలోని లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. 1953లో 494 లోక్సభ సీట్లతోనూ, 1962లో 522 లోక్సభ సీట్లతోనూ, 1972లో 543 లోక్సభ స్థానాలతోనూ ఈ డీలిమిటేషన్ జరిగింది. అయితే 1972 నాటికి మన దేశ జనాభా విపరీతంగా పెరిగిపోవడం వల్ల జనాభాను నియంత్రించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి కుటుంబ నియంత్రణ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ కుటుంబ నియంత్రణ విధానం అమలు జరిగిన తర్వాత మళ్ళీ 2026లోనే డీలిమిటేషన్ చెయ్యాలని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు సీట్ల సంఖ్యను పెంచలేదు. 2022లో డీలిమిటేషన్ చేసినప్పటికీ 543 సీట్లతోనే డీలిమిటేషన్ ప్రక్రియను చేశారు. అప్పుడు కేవలం సరిహద్దులను మాత్రమే మార్చారు. మళ్ళీ ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈసారి ఖచ్చితంగా సీట్ల సంఖ్యను మార్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ విధానాలు సమగ్రంగా అమలయ్యాయి. ఇక్కడ జనాభా పెరుగుదల బాగా తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల విపరీతంగా ఉంది. ఈ క్రమంలో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేసినట్లయితే ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ ప్రయోజనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ లోక్సభ స్థానాలు లేనప్పుడు లోక్సభలో ఎక్కువ ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉండదు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రభుత్వం ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే ఏ విధంగా చేస్తుంది? ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏ విధంగా అంటే ఒక 2 విధానాలలో డీలిమిటేషన్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ 2 విధానాలను తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి 543 సీట్లను అదేవిధంగా ఉంచి జనాభా ప్రాతిపదికన ఎక్కడ ఎక్కువ జనాభా ఉంటే అక్కడ ఎక్కువ సీట్లను కేటాయిస్తూ పునః పంపిణీ చేయాలి, రాష్ట్రాల మధ్య సీట్లను పునః పంపిణీ చేయాలి అనేటువంటి ఆలోచన ఒకటి. ఇంకొక ఆలోచన మొత్తం దేశవ్యాప్తంగా అన్ని చోట్ల పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకొని ఆ జనాభాకు తగ్గట్టుగా అన్ని చోట్ల కూడా మళ్ళీ సీట్ల సంఖ్యను పెంచాలి అనేటువంటి ప్రతిపాదన ఇంకొకటి. ఈ 2 విధానాలలో ఏ విధానం అమలు చేసినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలే కాదు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఎక్కువ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది అనేది ప్రతిపక్ష పార్టీల యొక్క ప్రధానమైన వాదన. అయితే అది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం మనం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 80 సీట్లు ఉన్నాయి. ఒకవేళ బీజేపీ మొదటి విధానంలో అంటే 543 సీట్లను మాత్రమే ఉంచి జనాభా ప్రాతిపదికన రాష్ట్రాల మధ్య పునః పంపిణీ చేసే విధానంలో తీసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 91 సీట్లకు పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే 11 సీట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతాయి. ఇక ఈ విధానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి 42 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 42 నియోజకవర్గాలు 34 నియోజకవర్గాలకు తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే 8 నియోజకవర్గాలు తగ్గిపోతాయి. 8 అంటే లోక్సభ స్థానాల సంఖ్య 8 2 తెలుగు రాష్ట్రాలకు తగ్గిపోతుంది. అప్పుడు తెలుగు రాష్ట్రాల బలం తగ్గుతుంది, అక్కడ ఉత్తరప్రదేశ్ బలం పెరుగుతుంది. ఈ విధంగా చూసినట్లయితే మొత్తం అంటే బీజేపీకి బలం ఉన్నటువంటి రాష్ట్రాలలోనేమో సీట్ల సంఖ్య పెరుగుతుంది. బీజేపీకి బలం లేని రాష్ట్రాలలో అంటే దక్షిణాది రాష్ట్రాలలో సహజంగా బీజేపీకి బలం చాలా తక్కువ ఉంది అని చెప్పి మొదటి నుంచి కూడా ఒక టాక్ ఉంది. ఈ క్రమంలో ఈ దక్షిణాది రాష్ట్రాలలో బలం లేని రాష్ట్రాలలో సీట్ల సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల బీజేపీకి లాభం జరుగుతుంది. ఎక్కడైతే బలం ఉందో అక్కడ సీట్ల సంఖ్య పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బీజేపీకి గెయినింగ్ అవకాశం ఎక్కువ ఉంటుంది. అది మిగతా పార్టీలకు సీట్ల సంఖ్య తగ్గినప్పుడు అది నష్టాన్ని చేకూరుస్తుంది. అందుకనే దక్షిణాది రాష్ట్రాల ప్రజలు, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇక రెండవ విధానం తీసుకుందాం. రెండవ విధానంలో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాను ప్రాతిపదిక చేసుకొని జనాభా పెరిగిన ప్రతి చోట సీట్ల పంపకం చేసినట్లయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 80 లోక్సభ నియోజకవర్గాలలో మొత్తం జనాభాను ప్రాతిపదిక చేసుకొని పెంచినప్పుడు 143 స్థానాలకు ఉత్తరప్రదేశ్ చేరుతుందంటే 63 స్థానాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను చూద్దాం. అప్పుడు 42 స్థానాలకు
ఇక్కడ కూడా పెరుగుదల ఉంటుంది కాబట్టి 54 స్థానాలకు పెరుగుతుంది. అంటే కేవలం 12 స్థానాలు మాత్రమే ఏపీ, తెలంగాణలో పెరుగుతుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 63 స్థానాల పెరుగుదల ఉన్న చోట 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం 12 స్థానాలు. అంటే మెజారిటీ పెరుగుదల ఎక్కడ జరుగుతుంది సీట్ల సంఖ్య అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇటువంటి చోట్ల అంటే బీజేపీకి బాగా పట్టు ఉన్నటువంటి రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిని ప్రస్తుతం మిగతా రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఈ డీలిమిటేషన్ అంశం పైన నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జేఏసీ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని వారు ప్రస్తావించడం, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని చెప్పడం, ఈ డీలిమిటేషన్ను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం, ఇంకో 25 సంవత్సరాలు ప్రస్తుతం ఉన్నటువంటి నెంబర్‌నే కొనసాగించాలి అనేటువంటి ప్రధానమైన డిమాండ్‌ని వినిపించడం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఈ సమావేశంలో నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ పాల్గొన్నారు. అలానే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, అలానే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, అలానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎవరి అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తం చేశారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ పునర్విభజన అంశం పైన ఈ మొదటి సంయుక్త కార్యాచరణ నిన్న జరగగా రెండవ సంయుక్త కార్యాచరణ కోసం హైదరాబాద్ని వేదికగా చేసుకోనున్నారు. హైదరాబాద్లో కూడా సమావేశాన్ని నిర్వహించి దీనిపైన చర్చ జరిపి ఆ తదుపరి బహిరంగ సభను నిర్వహించాలని, తదుపరి కార్యాచరణ రూపొందించాలనేటువంటి ప్లాన్‌లో వీళ్ళు ఉన్నారు. ఈ డీలిమిటేషన్ ప్రతిపాదనను దక్షిణాది రాష్ట్రాలు ఏమాత్రం అంగీకరించలేవని చెప్తున్నారు. ఎందుకంటే మన స్థూల దేశీయోత్పత్తిలో అంటే జీడీపీ వృద్ధిలో చూసినట్లయితే మన దక్షిణాది రాష్ట్రాలు చాలా జీడీపీ వృద్ధి రేటును సాధించాయి. మనకు అంటే దేశంలో 30% నేషన్ గ్రోత్‌కి కావాల్సిన కాంట్రిబ్యూషన్ మన దక్షిణాది రాష్ట్రాలే ఇస్తున్నాయి. అయితే ఇంత ఇంత పెద్ద మొత్తంలో మనం దక్షిణాది రాష్ట్రాల నుంచి జీడీపీ ఇస్తున్నప్పుడు ఆ మొత్తంలో అంటే ఆ స్థాయిలో మనకు సీట్ల కేటాయింపు జరగకపోతే నష్టం జరుగుతుంది. మన ప్రాతినిధ్యం చట్టసభల్లో లేకపోతే నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఇక్కడ ప్రధానంగా బీజేపీయేతర పార్టీలలో కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఎవరైతే దీనికి అనుకూలంగా ముందుకు వస్తారో అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు సాగాలని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి సమావేశానికి అఖిలపక్ష నాయకులు కూడా తమ ఆమోదాన్ని తెలిపారు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా అక్కడికి వెళ్లారు. ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాల మధ్య ఇది అసమానతలకు కారణమవుతుందనేటువంటి అభిప్రాయాన్ని, ఇది రాష్ట్రాలకు రాజకీయ పరిమితిని కూడా విధించి ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని కేటీఆర్ అక్కడ చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ నియోజకవర్గాల పునర్విభజనను, డీలిమిటేషన్‌ను దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి కేంద్రం అయితే కేంద్రానికి ఇందులో ఖచ్చితంగా బెనిఫిటే జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా బీజేపీకి అంటే బీజేపీ బాగా పట్టున్నటువంటి రాష్ట్రాలలో జనాభా విపరీతంగా ఉండడం వల్ల, జనాభా సంఖ్య విపరీతంగా ఉండడం వల్ల అక్కడ వాళ్ళు డీలిమిటేషన్ చేసినట్లయితే ఎక్కువ స్థానాలు వస్తాయి. అక్కడ వాళ్ళు ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది. ఎక్కువ లోక్సభ స్థానాలు ఉన్న చోటనే వాళ్లకు మంత్రివర్గంలో ఎక్కువ మందికి స్థానం దక్కేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే అధికారం మొత్తం నార్త్‌కి వెళ్ళిపోతుంది, సౌత్‌కి నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇది ఇప్పుడు కాదు, ఇది ఎప్పటినుంచో కూడా దక్షిణాది రాష్ట్రాల మీద కాస్త చిన్నచూపు చూస్తున్నారు అనేటువంటి అభిప్రాయం గత కొంతకాలంగా ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో మాత్రం అది తీవ్ర స్థాయిలో రాజకీయ పార్టీల నేతల మధ్య వినిపిస్తూ ఉంది. మరి ముందు దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తామని చెప్తున్నటువంటి జేఏసీ నాయకులు మరి ఏం చేయబోతున్నారు, ఏ విధంగా దీన్ని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తారు, మరి డీలిమిటేషన్ విషయంలో బీజేపీ ఏం చేయబోతుంది, ఏ విధానాన్ని తీసుకువస్తే ప్రజలు, ఇటు రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఆమోదాన్ని తెలుపుతాయి అనేటువంటి అంశాలను ముందు మనం చూసే అవకాశం ఉంటుంది. మొత్తంగా అయితే ఈ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి గొడవ ఇది ఏంటంటే, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తున్న క్రమంలో కేంద్రం తీసుకువచ్చినటువంటి కుటుంబ నియంత్రణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల కేటాయింపులో నష్టం జరుగుతుంది. ఆ విధంగా అమలు చెయ్యనటువంటి రాష్ట్రాలకేమో బెనిఫిట్ జరుగుతుంది అనేటువంటి ఒక భావన ప్రస్తుతం ఉన్న నేపథ్యంలోనే ఈ రగడంతా కొనసాగుతుంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చెయ్యొద్దు అనేటువంటి ప్రధానమైన డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. పాపులేషన్ అంటే కుటుంబ నియంత్రణ విధానం ఒకప్పుడు 3 పిల్లలు ముద్దు, 2 పిల్లలు హద్దు అని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత 2 పిల్లలు, తర్వాత ఒకళ్ళు ఉంటే చాలు అనేటువంటి విధానానికి, అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆ విధమైనటువంటి విధానం అమల్లోకి వచ్చింది. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా పాపులేషన్ ఎక్కువగానే ఉంది. అక్కడ కుటుంబ నియంత్రణ విధానాలు చాలా వరకు సమర్థవంతంగా
అమలవుతున్నటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి అక్కడ జనాభా ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని విభజన జరిపితే మాత్రం నష్టం జరుగుతుంది. దేశానికి కావాల్సినటువంటి ఇన్‌కమ్‌ను, జీడీపీని మేము ఇస్తున్నప్పుడు మాకు దానికి తగ్గట్టుగా ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ వినిపిస్తుంది. అది ఖచ్చితమైనటువంటి డిమాండే అని అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తమవుతుంది. మరి ఈ విషయంలో కేంద్రం ఏం చేయబోతుందో, మరి ఇప్పుడు ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీయేతర రాష్ట్రాలు, బీజేపీయేతర పార్టీలు మరి ఈ విషయంలో, ఈ విధానంలో ముందుకు ఏ విధంగా వెళ్ళబోతున్నాయనేది ముందు ముందు తెలియనుంది. స్టే ట్యూన్డ్. వన్ ఇండియా తెలుగు.